కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సముద్రునితో గోదావరి సంగమ ప్రదేశం అంతర్వేది. శ్రీ లక్ష్మీ సహిత నరసింహస్వామి శిలారూపంలో పశ్చిమముఖంగా అవతరించిన పవిత్ర ప్రదేశం. భక్తితో పిలిస్తే పలికే దైవంగా, మొర ఆలకించే కరుణామూర్తిగా ఇక్కడి స్వామికి పేరుంది. అంతర్వేది దక్షిణ కాశీగా మరో పేరు. ఎక్కడో నాసిక్లో పుట్టి రాష్ట్రాలు తిరుగుతూ తెలుగు నేలను సుభిక్షం చేసిన గోదావరి 7 పాయలుగా చీలి వశిష్ఠ గోదావరిగా సముద్రంలో సంగమించేది ఇక్కడే. కాశీలో పాపమైన అంతర్వేదిలో తొలగించవచ్చంటారు. కాశీ వెళ్లలేని వారు ఒక్కసారి అంతర్వేదికి వెళ్లి వస్తే చాలని చెబుతారు. పుష్కరాలకు వచ్చే భక్తులు గోదావరిలో స్నానం చేయటమే కాకుండా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రహ్మ రుద్రయాగం చేసి ఆ వేదిక మీదనే నీలకంఠస్వామిని ప్రతిష్ఠించారని చెబుతారు. దీనికి సంబంధించిన ఓ కథ కూడా పురాణాల్లో కనిపిస్తుంది. వశిష్ఠ మహర్షి తన భార్య అరుంధతిని 100 మంది సంతానాన్ని విడిచి సత్యలోకానికి వెళ్లాడు. ఆ సమయంలో హిరణ్యాక్షుని కుమారుడు రక్తలోచనుడు శివుని అనుగ్రహంతో వరం పొంది ఋషులను హింసించేవాడు. వశిష్ఠుని సంతానాన్ని సంహరించాడు. దీంతో శ్రీహరి రక్తలోచనుడితో యుద్ధానికి దిగుతాడు. అయితే అతని ఒక్కో రక్తపు బొట్టు నేలపై పడి ఆ ఇసుక రేణువులు రాక్షసులుగా మారిపోవటంతో మాయాశక్తి ఉన్న తన సోదరి గుర్రాలక్కను నరసింహుడు యుద్ధభూమికి ఆహ్వానించాడట. ఆమె సాయంతో రాక్షసుణ్ణి సంహరించారని చెబుతారు. అప్పుడు వశిష్ఠుడు నరసింహస్వామిని శాశ్వతంగా ఇక్కడ ఉండమని కోరాడట. మరో కథ కూడా ప్రచారంలో ఉంది. హిరణ్యకశిపుని సంహరించిన స్వామి అతని శరీరాన్ని అంతరిక్షంలోకి విసరగా అది వెళ్లి పడిన ప్రాంతానికి అంతర్వేది అని పేరు వచ్చిందని చెబుతారు. నరసింహస్వామికి మొదటిసారిగా అంతర్వేదిలో పల్లవులు గుడి కట్టించారు. అది సముద్రంలో కలిసిపోగా భక్తులు మళ్లీ గుడిని నిర్మించారు. ఆ తరువాత గజపతులు అధికారంలోకి వచ్చారు. 1844లో పెద్దాపురం బ్రిటిష్ పాలకుల పరం కావడంతో ఈ క్షేత్రం వారి స్వాధీనమైంది. తమకు విధేయులైన మొగల్తూరు సంస్థానాధీశులు ఈ ఆలయానికి అనువంశిక ధర్మకర్తలుగా నియమిస్తూ శాసనం చేశారు. ఆనాటి నుంచి ఈ ఆలయ నిర్వహణ, ఉత్సవ నిర్వహణ బాధ్యతలు మొగల్తూరు రాజులకే చెందాయి. అయితే ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొగల్తూరు రాజులు వంశపారంపర్య ధర్మకర్త హోదాను కోల్పోయారు. ప్రస్తుతం ఈ దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. చారిత్రకంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రాముఖ్యత గల ఈ అంతర్వేదిలో స్వామివారి కళ్యాణమే ఒక అద్భుతమైన సన్నివేశం. కళ్యాణోత్సవాల్లో భాగంగా ఏటా మాఘశుద్ధ దశమి నాటి రాత్రి వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం జరిగే శ్రీ స్వామివారి కళ్యాణం తిలకించటానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఏకాదశి రోజు రథోత్సవం, ద్వాదశి ఉదయం రాజాధిరాజ వాహనం, రాత్రి పొన్నవాహనంలో ఊరేగుతారు. త్రయోదశి రోజు రక్తకుల్యంతో జలకమాడిస్తారు. రథోత్సవం రోజున స్వామివారి ఆలయం వెనుక సంతానం లేనివారు తడిదుస్తులతో నిద్రిస్తారు. కలలో ఆడుకునే వస్తువులు, పళ్ళు కనిపిస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.